గ్రాఫ్ చూసుకుంటే అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో ఈ గ్రాఫ్స్లో అండ్ ఈ ప్రాసెస్లో శ్రవంతి మూవీస్ మీకు ఎంత హెల్ప్ అయింది? ఎంత హెల్ప్ అయిందంటే, సో నార్మల్గా కైండ్ ఆఫ్ గ్రాఫ్ తీసుకుంటే ఏ యాక్టర్ని తీసుకున్నా ఎవ్రీ ఫ్రైడే డిసైడ్స్ అనమాట తన మార్కెట్ వాల్యూ కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కానీ. సో ఈ టైంలో మీకు ఇది ఒక గర్డ్లా ఉన్నిందా, మేబీ ఒక హోప్లా ఉన్నిందా? పెద్దంగా వాస్ బీన్ త్రూ అవుట్ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నారు. సో హెల్ప్ అయ్యిందా, హెల్ప్ అవ్వలేదా అని ఇప్పుడు నా కెరీర్ ఏంటో హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో హీ డి నాట్ హెల్ప్ మై కెరియర్ ఆర్ ఇది హీ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్. సో దట్ ఐ వుడెంట్ సే ఇప్పుడు శ్రవంతి మూవీస్ వల్ల ఇదేంది, ఇలా శ్రవంతి మూవీస్ వల్ల అదేంది అని చెప్పను. శ్రవంతి మూవీస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడు నేను సినిమా చేసుకోవాలి అంటే ఇప్పుడు పెద్దంగారు అని వి షేర్ ద సేమ్ ప్యాషన్ ఇన్ సినిమా. సినిమా ఇప్పుడు ఈ సినిమాని ఐ థింక్ ఐ లవ్ దిస్ ఫిల్మ్ ఉన్నది ఒకటే సిందికి, బట్ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ ఇస్ ఈవెన్ క్లోజ్ టు హౌ మచ్ హీ లవ్స్ దిస్ ఫిల్మ్. ఏదో అలా పెట్టుకుని ఉంటారు, కుదిరితే ఒక బ్యాంక్ లాకర్లో పెట్టేస్తారు హీ కేర్స్ అబౌట్, హీ లవ్స్ దిస్ సో మచ్. సో అది ఇద్దరు మాట్లాడుకోవడానికి వీ షేర్ దట్ ప్యాషన్ ఇన్ సినిమా. సో అందుకే దట్స్ వై ఐ లైక్ టు డూ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ మై హోమ్ బ్యానర్ ఆల్సో. రామ్ గారికి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేది అని నాకా? నో. అండ్ వరల్డ్లో బిగ్గెస్ట్ తలకాయ నొప్పి డైరెక్షన్. ఓకే. మేనేజింగ్ పీపుల్ మేనేజింగ్ పీపుల్ అంటే ఇట్స్ ప్రొడక్షన్ అగైన్. ఓకే. మేనేజ్మెంట్ ఇస్ ప్రొడక్షన్. యాక్టర్స్ని మేనేజ్ చేయాలి, వాళ్ళ మూడ్లోకి తీసుకురావాలి, యాక్ట్ చేయించాలి. దీన్ని కూడా పర్లేదు కానీ బిగ్గెస్ట్ తలకాయ నొప్పి డైరెక్షన్, దాని వల్ల వెళ్ళకూడదు పరిస్థితానికి. సో నెక్స్ట్ డౌన్ ద లైన్ ఒక మేబీ మీ యాక్టింగ్ కెరియర్ చాలు అనుకున్న తర్వాత యూ వాంట్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ ఆల్రెడీ ఏం ప్రొడక్షన్ కదండి. ఓకే. సో మీ అన్నయ్య గారితో పాటు we all sit discuss. Okay. We all play our roles in production, so it's not like I'm not in production or I am in production. నేను పెద్దగా చేస్తాను ఇప్పుడు అన్న పార్ట్ ఆఫ్ అంటే స్టార్టింగ్ ప్రీ ప్రొడక్షన్ కాడ నుంచి ఖర్చు పెట్టాలి, దేని ఖర్చు పెట్టాలి, ఏంటి ఇది బడ్జెట్, ఎవ్రీథింగ్ ఐ లైక్ టు సిట్ అండ్ టాక్ టు హిమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ టైం మీ అన్నగారి ప్రొడక్షన్ కృష్ణ చైతన్య, మీ అన్నయ్య ప్రొడక్షన్ అంటే మీకు ఎలా ఉంది? ఇప్పుడు దాకా పెద్దనాన్న గారు అంతా చూసుకున్నారు, మీ ఫ్యామిలీలో నుంచి ఇంకొకరు వస్తున్నారు ఆయన ప్రొడక్షన్లో అంటే, సో కైండ్ ఆఫ్ డిస్కషన్స్ కంఫర్ట్ ఉందా, లేకపోతే అన్నయ్య ఫస్ట్ టైం మీ ఇద్దరు కైండ్ ఆఫ్ ర్యాపో ఎలా ఉంటుంది నార్మల్ లైఫ్లో అండ్ బిజినెస్ మూవీకి వచ్చేసరికి ఎలా ఉంది? అన్నయ్య యాక్చువల్లీ ఎప్పటి నుంచి గణేష్, ఎందుకంటే ప్రేమంట, నేను శైలజ అన్నీ చేశారు, ఇట్స్ బీన్ దేర్, అప్పటి నుంచి ఉన్నారు. బట్ అఫీషియలీ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అన్నట్టు. అంతేగాని ఇట్స్ బిన్ ద సేమ్ అండి. సి ఆల్ ఆఫ్ us we sit, we discuss and it's a joint decision whatever we make. ఓకే. అండ్ అన్నయ్య ఏంటంటే ఇప్పుడు సినిమా దీనికన్నా he's very passionate about films as well. So not production per se, but in films, you know, he loves the way films are being made and stuff. And he hates handling people, but I keep telling him production ante cinema any secondary, first handling people, should get used to it and చెప్పేసి. So yeah, I think he's enjoying it. మీ పాస్ట్ టైం ఏంటి, ఏం చేస్తుంటారు? ఇఫ్ యూ నాట్ ఇంటూ షూటింగ్, ఇఫ్ యూ నాట్ ఇన్ షూటింగ్ ఏం చేస్తుంటారు? బతుకుతా, ఎక్కడికైనా వెళ్ళిపోయి బతికేస్తా. అంటే I travel a lot. I like to go to different countries and just live there. Okay. అంటే ట్రావెల్ అంటే అదే అంటున్నా. So you don't feel like living while shooting? No. అంటే This is a completely different thing. బతకడం అంటే live like a normal person. See, I probably travel to Paris, కానీ ఐఫిల్ టవర్ చూసే ఇంట్రెస్ట్ ఉండదేమో. Okay. Yeah. అక్కడే ఒక probably rent out a place and I like to live there, go live in a coffee shop. అక్కడికి వెళ్ళి I'm a student అంటాను. I'll talk to cab drivers, I'll talk to normal people. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నాకు జాబ్ ఉంది, ఇటు జాబ్ వస్తా లేదు కూడా తెలియదు అనే టైప్లో మాడతారు నాతో. ద గ్రౌండ్ రియాలిటీ అరౌండ్ దాట్. సో ఐ లైక్ లివింగ్, ఐ లైక్ టు కుక్ మై ఓన్ ఫుడ్, ఐ లైక్ టు జస్ట్ లివ్ అండ్ కమ్ బ్యాక్. ఎక్కడ 10 మంది వచ్చిన వెంటనే అంత ఇష్టం ఉండదు నాకు. ఐ వాజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. సో ఒక పని జరగాలంటే నేను చేసేవాడిని. ఇప్పుడు నా డాన్స్ క్లాస్కి డాన్స్ మాస్టర్ రాలేదంటే, డాన్స్ మాస్టర్ రాకపోతే క్లాస్ అయిపోవాలా, తీసేపడి నేను వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసి గంట వస్తాను, మీరు రేపు వచ్చి చేయండి. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ దట్ ఐ హ్యాడ్. నేను చేయాలంటే చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి పని చేయాలంటే సో డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ విచ్ ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ. సో వెళ్ళిపోయి ఐ లైక్ టు లీడ్ ఎ నార్మల్ లైఫ్ అండ్ కమ్ బ్యాక్. మీ మూవీలో అంత ఫ్రెండ్షిప్ గురించి, రియల్ లైఫ్లో అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. సో నెంబర్ తక్కువైన కొద్ది వాల్యూ పెరుగుతూ ఉంటుంది అంటారు కదా. సో అగైన్ ఇట్స్ వెరీ వియర్డ్ ఇది. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే రోజు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూ మీట్ అప్ ఎవ్రీ డే అండ్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ దెన్ ఫ్యామిలీ. సో ఇప్పుడేంటే హైదరాబాద్లో కన్నా లైక్
స్కాటర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో షూటింగ్ అప్పుడు హార్డ్లీ ఇన్ టచ్, అప్పుడప్పుడు 1 or 2 months మాట్లాడుకోం కూడా ఫోన్లో. యూనో సో బిజీ అండ్ దే సో బిజీ. ఇప్పుడు ఒక డాక్టర్ అని ఇంకోటని. సో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఇప్పుడు వర్క్ ట్రిప్స్ కోసం ఎలా వెళ్తారు, ఒక పని కట్టుకుని వెళ్ళి వస్తారు కదా. సో ఐ మేక్ ఇట్ అ పాయింట్ గో, ఒక స్కెడ్యూల్ వేసి కొంచెం వర్క్ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి ఐ గో విజిట్ దెమ్, స్టే విత్ దెమ్, స్పెండ్ సమ్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. సో ఐ గివ్ దెమ్ దాట్ ఇంపార్టెన్స్. అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ మెయిన్ ఆస్పెక్ట్ అని చెప్పారు డైరెక్టర్ గారు కూడా. సో అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేసి, ఇంతకుముందు కూడా ఫ్రెండ్షిప్ మీద మూవీస్ వచ్చి ఉన్నాయి. సో ఇందులో కొత్తదనం అండ్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ అన్నారు. అండ్ మోస్ట్లీ మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ సిమిలర్, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే. సో ఈ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉంది, అండ్ ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి అంటే ఏ యాంగిల్లో చూపించబోతున్నారు? ఐ థింక్ ఉన్నదో ప్రజెంట్కి ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ సినిమాలు వచ్చినాయి, బట్ ఎక్కువ సినిమాలు రాలేదు. బట్ ఇంత రియలిస్టిక్గా నాకు తెలిసి నాకు గుర్తుండి పెద్ద ఏం రాలా. సో రియలిస్టిక్ అంటే ఇప్పుడు నేను వాసు బెస్ట్ ఫ్రెండ్స్, శ్రీ విష్ణు ప్లేడ్ వాసు అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే ఇప్పుడు సినిమా అన్న వెంటనే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలంటే వెంటనే చేసి సాంగ్ అంతా చేయి తీయడు, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించాలి మనం. నేను వెరీ సినిమాటిక్. కానీ రియల్ లైఫ్లో ఫ్రెండ్ మీద చేసి రే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే సరే చేతి వెళ్దాం పదా అంటాం. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యూ సీ ఇన్ ద ఫిల్మ్. సో ఎంత రియలిస్టిక్ ఎమోషన్స్తో అండ్ ఎందుకంటే మా రియల్ లైఫ్ నుంచి యూనో కిషోర్ రియల్ లైఫ్ నుంచి మా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటో అయ్యే కనపడతాయి. సో ఇట్స్ వెరీ రిలేటబుల్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇప్పుడు 5 ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను అభి అండ్ వాసు, మా ఇద్దరి మధ్య కథ ఉన్నా సరే పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఊరికే స్క్రీన్ ఫిల్అప్ చేయడానికి ఒక గ్యాంగ్ ఉండాలి కదా అని కాదు. మీరు సినిమా చూసినా అర్థం అవుద్ది. ఆ గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే, మన రియల్ లైఫ్లో మన గ్యాంగ్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ మిస్ అవుతాం. లేకపోతే ఆ సెకండ్ స్టాండర్డ్లో అదంతా జరిగేది కాదేమో కదా. సో ఒక ఫ్రెండ్ తీసేస్తే ఒక చంక్ ఆఫ్ లైఫ్ పోద్ది. సో అలాగే ఈ 5 ఫ్రెండ్స్లో ఏ ఒక్క ఫ్రెండ్ తీసినా సరే కథ మూవ్ అవుతుంది, ఒక చంక్ ఇస్ గాన్ టోటల్. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న ఇది. సో వెరీ ట్రూ టు ది స్క్రిప్ట్. ఫ్రెండ్షిప్ ఫిల్మ్ అంటే ఇట్స్ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్. ఓకే. సో ఇంతకుముందు కూడా మీరు వర్క్ చేశారు ఇద్దరు హీరోయిన్స్తో, ఈ మూవీలో కూడా వర్క్ చేశారు. అండ్ అనుపమ కూడా కొంచెం యంగ్, ఐ మీన్ మూవీస్ వైజ్ కూడా తనది 3rd మూవీ 4th మూవీ. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లవ్లీ ఎక్స్పీరియన్స్. అనుపమ టూ మచ్ మాట్లాడేసిందండి ఫంక్షన్లో తెలుగు. అసలు మీ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉండిపోయారు, అసలు ఎంత చక్కగా మాట్లాడేసింది అసలు. అనుపమ అదే అండి, షీఈస్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ అవర్ వర్క్. అండ్ నాకు ఎప్పుడు అర్థమైందంటే సినిమా చేస్తుంది అంతా ఓకే. మిలాన్లో లాస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ క్వైట్ లో అనమాట. అంటే లాస్ట్ డే ఇంకా ద ఫస్ట్ పర్సన్ ఐ వాస్ మిస్సింగ్ వాజ్ అభి. మళ్ళీ చేయలేనేమో కదా, యూనో ఐ లవ్ దిస్ క్యారెక్టర్ సో మచ్, ఐ లవ్ బీయింగ్ అభి సో మచ్. ఓకే కిషోర్ ఇంకా లాస్ట్ షాట్ నేను చేయలేమోలే అని చెప్పి సరదాగా, ఈ షాట్ నేను చేయట్లేదండి సమీర్ గారు, ఇది చేస్తే అయిపోతుంది నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోతారు. స్టఫ్ లైక్ దట్. అండ్ ద నెక్స్ట్ డే యూనిట్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉన్నాను. నా ఫ్లైట్ ఆఫ్టర్ డే అనమాట. యూనిట్ అందరూ వెళ్ళిపోతున్నారు. సో ఒక్కడనే ఉన్నాను మిలాన్లో. వాస్ గోయింగ్ షాపింగ్ వెళ్దాం అనుకున్నాను, మూడ్ లేదని చెప్పి కూర్చున్నా అక్కడ కాఫీ షాప్లో కూర్చుని. ఐ వాస్ థింకింగ్, ఐ వాస్ ఫీలింగ్ క్వైట్లో, ఐ వాస్ థింకింగ్ అబౌట్ దిస్ క్యారెక్టర్ అండ్ ఆల్ దాట్. అండ్ ఆ టైంలో అనుపమ కూడా యూరోప్లో అక్కడ ఉంది. సడన్లీ ఐ రిసీవ్ మెసేజ్ సేయింగ్ ఐ మిస్ మహా అని అమ్మాయి పెట్టింది. లైక్ నేను ఇక్కడ అభిని మిస్ అవుతుంది, నా అమ్మాయి మహాన్ మిస్ అవుతుంది. యూనో కైండ్ ఆఫ్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్ రిటర్న్, యూ గో సో మచ్ ఇన్ టు ఇట్. అండ్ దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ యూర్ మిస్సింగ్. అంటే నిజంగా అభి అనే ఫ్రెండ్ వాడు ఉండి అడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా లైఫ్ మొత్తం కనపడ్డాము అన్న టైప్లో. అండ్ ఆ మెసేజ్ పెట్టిన తర్వాత ఐ రియలైజ్ యూనో నేను ఎంత మిస్ అవుతున్నాను, హౌ మచ్ ఐ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, షీ ఆల్సో గాట్ ఇన్ టు ద క్యారెక్టర్. షీ ఈజ్ లైక్, అండ్ షీ ఈజ్ ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ బయట మాడుతూ ఉంటుంది, నేను మాట్లాడతాను. ఓకే. మీరు అన్నట్టు ప్రతి మూవీ తర్వాత ఆ క్యారెక్టర్ కొన్ని రోజులు మీరు ఉండిపోతే డూ యూ క్యారీ దట్ క్యారెక్టర్? టూ వేస్ అండి. క్యారెక్టర్ రైటర్ డైరెక్టర్ అనేవాళ్ళు క్యారెక్టర్ బాగా రాస్తే బయటికి రావడం కష్టం. క్యారెక్టర్ బాగా రాయిపోతే క్యారెక్టర్లోకి వెళ్ళటం చాలా కష్టం. క్యారెక్టర్లోకి వెళ్ళటం కష్టం కన్నా క్యారెక్టర్ నుంచి బయటికి రాకపోవడం ఐ థింక్ దట్స్ కొంచెం డిఫికల్ట్ అయినా సరే ఐ థింక్ దట్స్ బెటర్ ఆప్షన్. మీకు ఉండేదా కొన్ని రోజులు ఆ క్యారెక్టర్ ఉండిపోవడం కానీ దాని నుంచి బయటకు రావడం కష్టం? జగడం అప్పుడు విపరీతంగా ఉండేది. అండ్ కొన్ని సినిమాలు ఇప్పుడు రెడీ అనేది ఇట్ వాస్ మోర్ ఆఫ్ మీ ఇన్ రియల్ లైఫ్. కొంచెం నేను నిజంగా వెళ్ళి బయట ఫైట్లు చేసి పంచాలకు చెప్తే ఎలా ఉంటుందో, ఇంట్లో ఫ్యామిలీతో ఎలా ఉంటాను, వెరీ మీ. సో రెడీ అంత ప్రాబ్లం లేదు కానీ బట్ కొన్ని సినిమాలకి గెట్స్ కంద్రీగా ఇట్స్ నాట్ మీ అట్ ఆల్. నిజంగా బయట ఎలా ఉంటుంది కంద్రీగా ఇట్స్ నాట్ లైక్ మనం క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలి అని కూడా కాదు. వచ్చామా హడావుడి చేసామా వెళ్ళిపోయామా అంతే.
వాసు కాన్సెప్ట్ కూడా అప్పుడు సంతోష్ యూనివర్స్ డైరెక్టర్ జీ అర్థం కాదు ఎవరికి వచ్చామో ఇది చేసామో వెళ్ళిపోవాలి. ఇప్పుడు రీమేక్ చేసినప్పుడు కూడా రీమేక్ తమిళ సినిమాలు తమిళ్లో చేయడానికి కొంతమంది హీరోలు చూసారంట. ఇప్పుడు వచ్చి తెలుగు బాగుంది కానీ ఏం చేశారు అర్థం కావట్లేదు, అన్నీ వెళ్ళిపోయింది అంటే రీమేక్ చేయడానికి కూడా భయం వేస్తుంది. చేయాలి ఉన్నాడు అక్కడ ఫోన్ చేసి నవ్వుతూ ఉన్నాడు, ఈ హీరో అలా అన్నాడు, ఆ హీరో అన్నాడు, అందరికీ బాగుంది కానీ చేయాలంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తారు. సో కొన్ని క్యారెక్టర్స్ అలా ఉంటాయి. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు అభిరామ్ అనేది యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ అలా చేస్తే కానీ బ్యూటీ అనేది కనపడుతుంది. మీరేమో ఎనర్జెటిక్గా ఉంటారు, శ్రీ విష్ణుని తీసుకుంటే ఏమో నార్మల్గా బయట చాలా కామ్ ఉంటాడు, చాలా తక్కువ మాట్లాడతారు. మీ ఇద్దరికి ఎలా ఉంటుంది సింక్? రామ్ శ్రీ విష్ణుకి చాలా తేడా ఉన్నా సరే అభి వాసు స్క్రీన్ మీద మీరు పర్ఫెక్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళే కదరా, వీడి కోసం వీడు, వీడి కోసం వీడు, అంటే ఫ్రెండ్షిప్ అంటే వీళ్ళది అనే టైప్లోనే ఉంటుంది. బయట అంటారా, బయట శ్రీ విష్ణు అసలు ఎలాగ మాడుతూ ఉంటాడు అసలు, అంటే మనకు వినపడకపోతే లిప్స్ చూస్తాం, అది కూడా కవర్ చేస్తుంటాడు కనపడతాం. ఏదో లైబ్రరీలో ఉన్నాం మనం మాట్లాడకూడదా అనే టైప్లో ఉంటుంది. కానీ వన్స్ ఈ ఓపెన్స్ అప్, ఐ థింక్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఫస్ట్ డే నుంచి ఉంది అండ్ ఆఫ్టర్ పాయింట్ వీ ఓపెన్ అప్, హీ ఓపెన్ అప్ అండ్ ఆల్ దాట్. మొత్తం వన్స్ ఈ ఓపెన్స్ అప్ రూమ్లో కూర్చుని ఒక 10 మంది ఉంటే శ్రీ విష్ణు తప్ప ఇంకెవ్వరూ మాట్లాడు. అని మనకి నవ్వి 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 కడుపు నొప్పి చేసి కింద పడిపోయి దొల్లేస్తాం కానీ ఇంకెవ్వరు మాట్లాడే ఛాన్సే ఉండదు. ఆ టైప్లో ఉంటాడు. సేమ్ తిరుమల కిషోర్ అగైన్ ఇంత కాంట్రాస్ట్ చేంజ్ ఉండదు. కిషోర్ ఎప్పుడు నవ్విస్తారో ఉంటాడు. విష్ణు ఏంటంటే హీఈస్ బయట అసలు మాట్లాడు, నైట్ అంతా ప్రేతంగా నవ్వేసి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకో మనిషిలా వస్తాడు. అదేంటే నన్నే కదా ఎంత నవ్విచ్చేసి ఉంటాడు. అదే ఓకే. కిషోర్ ఈజ్ ఆల్వేస్ జోవియల్ అండ్ హీ ఆల్వేస్ లైక్స్ టు మేక్ పీపుల్ లాఫ్. అండ్ మీ కంటిన్యూస్గా మీ లాస్ట్ మూవీస్ తీసుకుంటే వైజాగ్లో షూట్ చేసి బోర్ కొట్టి మిలాన్కి వెళ్ళొచ్చారా, లేకపోతే అది రిక్వైర్డా? వైజాగ్ సేమ్ ఇదే రియాక్షన్ ఇచ్చాను నేను వైజాగ్ అంటే. వైజాగ్ ఇస్ బ్యూటిఫుల్ సిటీ అండ్ ఆల్ దాట్, ఐ లవ్ దాట్. కానీ సమీర్ గారు వాజ్ కెమెరామెన్ ఫర్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 or 4 films. సమీర్ గారు అదే అన్న, మీకు బ్యాక్గ్రౌండ్ బీచ్ మారట్లేదు, ఫోర్గ్రౌండ్ ఫేస్ మారట్లేదు, పర్లేదు అంటే అప్పటికి దే హ్యాడ్ దిస్ సెట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్. అండ్ సమీర్ గారు బిగ్గెస్ట్ చీటర్ ఇన్ ద వరల్డ్ అంట. ఎందుకంటే అంటే అసలు ఎంత దారుణంగా చీట్ చేస్తారు ఆడియన్స్, మనకి మళ్ళీ స్క్రీన్ మీద మనకే తెలియదు. ఇప్పుడు నేను శైలజాలో కూడా ఒక షార్ట్లో ఇది ట్రైన్ వెళ్ళిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే దాకా ట్రైన్ లేదు, ఒక షార్ట్ తీయాలి. అటు చూసారు, నీ షర్ట్ పట్టరా అన్నారు, ఎవరో షర్ట్ తీసేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి ఫుల్ అవుట్ ఫోకస్ పెట్టేసి ఎవరు పెట్టేశారు. ట్రైన్ లాగా కనపడుతుంది. యూ నాట్ ఈవెన్ డ్రైవింగ్, అలా పెడతారు, బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుద్ది, కెమెరా మూవ్మెంట్ చేస్తారు, మనం ఏదో తోలేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఒక చోట ఎక్కడ పెడతారు, ఇంకో చోట ఇంకెక్కడో తీసుకెళ్ళి పెడతారు, ఆ షార్ట్ క్లోజ్ అంటారు. అసలు మనకి ఏంది లేదు స్క్రీన్ మీద. సో బిగ్గెస్ట్ థియేటర్ అండి మీరు. దట్ వేస్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కూడా. ఎందుకంటే ఈ సినిమాకి ఎస్పెషలీ చాలామంది కెమెరామెన్ ఎవరో కానీ అసలు అదిరిపోయింది అంటే పట్టించుకుని చాలామంది సమీర్ గారు ఎవరో తెలిసిన వాళ్ళు కాకుండా అసలు తెలియని వాళ్ళు కూడా ఇంట్లో అమ్మమ్మ కానీ వాళ్ళు కానీ కెమెరామెన్ ఎవరో కానీ అసలు బాగా తీశారు కదా షార్ట్స్. దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ నేమ్ దట్ ఈస్ గెటింగ్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అదే యాక్టర్ పెట్టుకుని అదే లొకేషన్ పెట్టుకుని ఈస్ బీన్ చేంజింగ్ అంటే ఐ థింక్ ఇట్స్ డన్ గుడ్. అండ్ వర్కింగ్ ఆన్ యువర్ లుక్స్ ఈ మూవీకి అది యాక్చువల్లీ బాగా సెట్ అయ్యాయి కూడా మీకు. అండ్ ఇక్కడ ఇలాగా యూ డిసైడెడ్ ఆర్ మీరు చూసి మీరు చేసిన తర్వాత యూ షో టు డైరెక్ట్? అది ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ వెనక ముందు నుంచి ఐ వాజ్ లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు లుక్ డిఫరెంట్ అండ్ ఆల్ దాట్. సో నేనే మొత్తం చుట్టూ పెంచి చేసి గెటప్ పెంచి చేసి ఐ వాజ్ మై ఓన్ ట్రిప్ అండ్ ఆల్ దాట్. అప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్స్ ఆల్సో టు ఇట్. అండ్ కిషోర్ ఎప్పుడైతే నరేట్ చేశాడో ఈ రాక్ బ్యాండ్ క్యారెక్టర్ దానికి దట్స్ హౌ దే ఆర్, జుట్టు పెంచి చేసుకుని గెడ్డం పెంచి చేసుకుని పేసింగ్లు పెట్టుకుంటారు, టాటూస్ వేయించుకుంటారు. పేసింగ్ టాటూలు వద్దులే కానీ ఇది మాత్రం మెయింటైన్ చేద్దాం అనుకున్నాం. అండ్ కొన్ని సీన్స్ కూడా ఇప్పుడు అనుకున్నాం గర్ల్ ఎలా ఎంటర్ అయినప్పుడు హీస్ ప్లేయింగ్ గిటార్, ఆ హెయిర్లో నుంచి అలా చూసి వైజాగ్ పీక్ సమ్మర్లో ఆ హ్యూమిడిటీలో ఆ హెయిర్ అది చాలా కష్టం. కానీ బట్ when you కనెక్ట్ అయిపోయామంటే ఐ థింక్ ఇట్స్ ఫీల్ బాగుంటుంది అనిపించింది దానికి. సో అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ మంచి స్టోరీ ఉన్న వాళ్ళు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఈజీగా ఉంటుందా, లేకపోతే హౌ డు దే అప్రోచ్ యూ? చాలామంది కొత్త వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ ఈజీ ఓన్లీ. అండ్ హౌ డు దే అప్రోచ్ అంటే చాలామంది తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తారు. సడన్గా సమ్ ర్యాండమ్ పర్సన్ కమ్స్, యూ డోంట్ నో. చాలామంది పెద్దం గారిని అప్రోచ్ అవుతారు, కొంతమంది అన్న అప్రోచ్ అవుతూ ఉంటారు, కొంతమంది కాల్ మై మేనేజర్ డైరెక్ట్లీ, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు నేను పని చేసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఓకే. సో
అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో అంటే ఈ ఫేస్ వరకు లుక్స్ చేంజ్ కాకుండా ఫిజికల్గా కూడా చేంజ్ అవ్వాలి అంటే యూఆర్ ఓకే విత్ దట్ అంటే ఓపెన్ ఈ సినిమా కూడా యాక్చువల్లీ అంటే ఛాలెంజింగ్గా మేబీ మెథడ్ యాక్టింగ్ అనుకోవచ్చు అందులో ఉండిపోవడము Even building the body and stuff. బిల్డింగ్ బాడీ అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ లైట్ దిస్ క్యారెక్టర్ సిక్స్ ప్యాక్ అయినా అక్కర్లేదు ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ బట్ ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ డిఫరెంట్ అండ్ లుక్ స్లైట్లీ డిఫరెంట్ సో అందుకనే ఇప్పుడు దాకా చూసిన సినిమా అంటే ప్రీవియస్ సినిమాకి ఈ సినిమాకి బాడీ వైజ్ కూడా యూ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఐ కైండ్ ఆఫ్ బల్క్డ్ అప్ అ బెట్ అండ్ దెన్ అగైన్ మళ్ళీ సెకండ్ హాఫ్ ఆ క్యారెక్టర్కి మళ్ళీ కొంచెం లైట్గా టోన్ అయ్యాను సో దీస్ థింగ్స్ అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కానీ తెలియకుండా ఆడియన్స్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆఫ్టర్ 4 years వచ్చాడు అని వెంటనే ఓ వెయిట్ తగ్గాడు అని చూడరు కానీ తెలియకుండా ఆఫ్టర్ 4 years లాగానే ఉంది చిన్న డిఫరెన్స్ ఉంటుంది సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లైక్ టు కీప్ ప్లేయింగ్ ఇప్పుడు సడన్గా మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్ టు డూ ఇస్ ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేయాలన్నా ఓ బాడీ బిల్డ్ చేయాలన్నా సరే జస్ట్ రైట్ క్యారెక్టర్ విచ్ ఇన్స్పైర్స్ ద యాక్టర్ అంతే ఆ ఇన్స్పిరేషన్ ఒకటి వచ్చిందంటే ఐ థింక్ ఇట్స్ ద ఈజియెస్ట్ ఆ ఇన్స్పిరేషన్ రాకుండా బిల్డ్ చేయాలంటే మోస్ట్ డిఫికల్ట్ అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఫిక్స్ అయ్యా ఆర్ యూ లిజనింగ్ టు సమ్ స్క్రిప్ట్స్ విన్నాను చాలా ఉన్నాయండి అండర్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఎవరిలోనే ఉన్నాను వాళ్ళు ఓకే సో ఫైనల్గా ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ దెన్ ఐ విల్ ప్రాబ్లీ డూ ఇట్ ఓకే నైస్ టాకింగ్ టు యూ అండి మాకు ఇంత టైం ఇచ్చి ఐ డ్రీమ్ వ్యూవర్స్తో మాట్లాడారు థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ మూవీకి ఆడియన్స్కి ఏమైనా చెప్తారా ఐ డ్రీమ్ వ్యూవర్స్గా 27 అక్టోబర్ 27th ఉన్నదొక రీజన్ రిలీజ్ అవుతుంది అండ్ వీ ఆల్ హ్యాడ్ అ బ్లాస్ట్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ వాచ్ ఇట్ అండ్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ అస్ హాయ్ అండి నేను మీ రామ్ని వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ విత్ హర్షిని అండ్ సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ ఇంకా షేర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక న్యూ వెబ్ సిరీస్ వచ్చింది డార్లింగ్ మహాలక్ష్మి అని అది వ్యూ యాప్లో రిలీజ్ అయింది రీసెంట్గా ప్లీజ్ డూ వాచ్ ఇట్ మహాలక్ష్మి నీ వాళ్ళు కళ్ళు కన్నె ఒళ్ళు తిప్పకే నన్నే చంపకే నీ పాద పదములందు నా గుండె పరుచుకుంది నీ అడుగుకై పట్టిన నీకు ఇంతకు ముందేమన్నా అఫైర్స్ ఉన్నాయా ఐ మీన్ లవ్ స్టోరీ ఉన్నాయి ఒకటి కాదు 3